This is Arun Kumar. Please subscribe to NKTV Entertainment. Andarki namaskaram. Please like, share and subscribe NKTV Entertainments. Hello, నేను మీ అశోక్ రావు. Please subscribe NKTV Entertainment. Hello everybody, this is Sangeeta. Ade, me Shravya from Karthika Deepam. Please like, share and subscribe NK Entertainments for more and more and more and more entertainment all the time. నమస్కారం అండి, నా పేరు ఉమాదేవి. ఎన్కే ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ టు ఎన్కేటీవీ, ఆల్ ది వెరీ బెస్ట్ టు నీల్ గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎన్కేటీవీ. నమస్తే సార్. నమస్కారం. నైస్ టు మీట్ యూ. ఎన్కేటీవీ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ఎడ్యుకేషనల్ వింగ్ ఒకటి ద్వారా స్టార్ట్ చేస్తున్నాం. దానిలో ఆ సెగ్మెంట్ ఒకటి మీతో స్టార్ట్ చేద్దామని. చాలా ఎందుకంటే ఐఏఎస్ ఐపీఎస్ అనేది అది చాలా ఒక స్టేటస్ సింబల్, ప్రతి ఒక్కరి కోరిక. అవునండి, మనం చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూసుకున్నాం. కలెక్టరు, ఒక భట్రోతుకుడు కలెక్టర్ అవుతాడా అని చాలా చూసాము. ఒక ఐపీఎస్ అధికారులను, ఒక జిల్లాకి అధికారులు, అంటే ఒక కలెక్టర్ అనే అధికారం అని కాకుండా అఫీషియల్స్ రంగంలో చూసుకున్నా కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కరెక్ట్ అని వింగ్లో ఉంటారు. మరి అలాంటి టాప్ పొజిషన్లో ఒక ఐఏఎస్ని, ఒక ఐపీఎస్ని, ఒక గ్రూప్ 1 క్యాడర్ని తయారు చేసి ఒక ఇన్స్టిట్యూషన్లో మీరు ఫ్యాకల్టీ మెంబర్గా ఉన్నారండి. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు మీ. మనకి స్టూడెంట్స్ ఇప్పుడు చూస్తే జనరల్ ఇంజనీరింగ్, అవునండి, ప్రతి ఒక్కరికి బీటెక్ అయిపోయిన ఎంఎస్ అవ్వాలి, అది రొటీన్ అయిపోయింది. యూఎస్లో సెటిల్ అయిపోవాలి, అవునండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. కాకపోతే ఈ ప్రస్తుతం ఉన్న ఈ మధ్య కాలంలో దీనివైపు అవగాహన బాగా పెరుగుతున్నది ప్రజల్లో. అట్లా ముఖ్యంగా స్టూడెంట్స్ కమ్యూనిటీలో కూడా దీనిపైన అవగాహన పెరుగుతున్నది. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ప్రైవేట్ సెక్టర్లోనే కాదు, ప్రభుత్వానికి కూడా మంచి స్టూడెంట్స్ కావాలి. బ్రిలియంట్ అంటే క్యాచ్ దెమ్ యంగ్ టాలెంట్, క్యాచ్ దెమ్ టాలెంటెడ్ పీపుల్ అని గవర్నమెంట్ కూడా ఒక పాలసీ ఉంటుంది. సో ప్రతిభావంతులైన యువకులు గవర్నమెంట్ సర్వీస్లో కూడా కావాలి. సో ముఖ్యంగా సివిల్ సర్వీసెస్లో ఈ ఒక రిక్వైర్మెంట్ చాలా ఇంపార్టెంట్. సో అందుకనే వీళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ ఉన్నది. ఎంత తీసుకున్నా 5 నుంచి 10% ఉంటుంది. 5 నుంచి 10%. మిగిలిన అంతా కూడా ప్రైవేట్ సెక్టర్. ఎందుకంటే ఇది ఇమ్మీడియట్ జాబ్ గ్యారంటీ అనే ఒక ఎగ్జాక్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇవ్వలేదు. కానీ మీరు అన్నట్లు ప్రతి స్టూడెంట్ యొక్క డ్రీమ్గా ఒక ఉండిపోతుంది. అసలు ముందు రాద్దాం ఈ పరీక్ష, దీన్ని అటెంప్ట్ చేద్దాం అనే ఒక వాళ్ళకి ఆ కోరిక ఉంటుంది. సో దాంతో కొంతమంది దానికి కూడా పూర్తిగా దాని మీద ఫోకస్ పెడుతూ ఉండొచ్చు. దీన్ని 10% ఉన్నా కూడా ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయండి. చాలా ఈ మధ్య కాలంలో చాలా పెరిగినాయి. మన ఇక్కడ అమీర్పేట చూసుకున్న సిటీలోనే అనేది కొంచెం. అవునండి, అమీర్పేట అనేది ఈ మధ్య 1-2 ఉన్నట్టున్నాయి. కానీ అశోక్ నగర్, గాంధీనగర్, తర్వాత ఈ ఏరియాసే ఎక్కువగా ఫేమస్ అండి ఈ రంగంలో. చాలానే ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు అంటే ఒక ఐఏఎస్ సివిల్స్ టార్గెట్ చేసుకుంటే అవి గ్రూప్ 1కి గ్రూప్ 2కి ఉపయోగపడుతుంది కదా సార్? తప్పకుండా ఉపయోగపడుతుందండి. ఎందుకంటే చాలా మటుకు కామన్ సిలబస్, చాలా శాతం సిలబస్ జనరల్ స్టడీస్ అని ఒకటి ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ అంటే మన చరిత్ర, భౌగోళిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, తర్వాత కరెంట్ అఫైర్స్, ఆర్థిక శాస్త్రం లేక ఆర్థిక రంగం గురించి తెలుసుకోవాలి క్యాండిడేట్. అట్లాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత ఎన్విరాన్మెంట్. ఈ మధ్య కాలంలో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన ఎన్విరాన్మెంట్. సో ఇవన్నీ కంపల్సరీగా ప్రతి క్యాండిడేట్ ఏ ఎగ్జామ్ అయినా సరే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. అది సివిల్స్ అయినా సరే, గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా. సో ఖచ్చితంగా ఒక 50% పైగా మనం అనుకోవచ్చు రెండిటికి ఉపయోగపడుతుంది. సివిల్స్ చదివి గ్రూప్స్ టాపర్స్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు సివిల్స్ రాక గ్రూప్ 1 కూడా రాసుకొని స్టేట్లోనే సెటిల్ అయిన చాలామంది టాపర్స్ ఉన్నారు. అది రాకపోతే నెక్స్ట్ ఇది ఇంకా. సో కంపల్సరీగా వాళ్ళకి ఆ ప్రిపరేషన్ చాలా ఉపయోగపడుతుంది. ఎంత టైం పడుతుంది సార్ ఒకతను గ్రూప్స్? అంటే ఇప్పుడు సివిల్స్కి ఎన్ని అటెంప్ట్స్? సివిల్స్కి అటెంప్ట్స్ వచ్చేసి ఓసీ క్యాండిడేట్లకి అయితే 6 అటెంప్ట్స్ అండి.
లేక 32 సంవత్సరాలు, ఏది ముందైతే అది. వాళ్ళకి 32 సంవత్సరాల లోపు ఇవి కంప్లీట్ అయిపోవాలి. ఒక క్యాండిడేట్ ఉదాహరణకు 21 సంవత్సరం నుంచే మొదలెడుతుంది, ఎందుకంటే స్టార్టింగ్ ఏజ్ లిమిట్ 21. డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి, లేక ఫైనల్ ఇయర్ వాళ్ళు కూడా రాసుకోవచ్చు. 21 నుంచి వరుసగా 6 సంవత్సరాలు చేస్తే 27 సంవత్సరాల కల్లా వాళ్ళ అటెంప్ట్స్ అయిపోతాయి ఓసీ క్యాండిడేట్ అయితే. లేదు వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి, వాళ్ళ వెసులుబాటును బట్టి కొంచెం ఎంత దాకా లాగినా 32 సంవత్సరానికి వాళ్ళ లాస్ట్ అటెంప్ట్ అయిపోతుంది. అదే ఓబీసీ క్యాండిడేట్లు అయితే ఇంకా 3 అటెంప్ట్లు యాడ్ చేసుకోవాలి. అంటే 6 + 3 9 అటెంప్ట్స్ ఓబీసీలకి అయితే. అంటే మనం ఇక్కడ బీసీ అంటాం, సెంట్రల్ గవర్నమెంట్లో ఓబీసీ అంటాం. సో వాళ్ళకి 9 అటెంప్ట్లు లేక 35 సంవత్సరాలు, ఏది ముందైతే అది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకు అయితే 37 సంవత్సరాల వరకు వెసులుబాటు ఉంది. అంటే వాళ్ళు అటెంప్ట్స్ ఇచ్చుకోవచ్చు. దాని మీద నెంబర్ ఆఫ్ అటెంప్ట్స్ పరిమితి లేదు. అంటే 21 సంవత్సరంలో మొదలుపెట్టిన ఎస్సీ క్యాండిడేట్స్, ఎస్టీ క్యాండిడేట్స్ 37 సంవత్సరం వరకు రాసుకోవచ్చు. అంటే దాదాపు 17 అటెంప్ట్స్ ఇవ్వచ్చు. అటెంప్ట్స్తో వాళ్ళకి నంబర్ మీద పరిమితి లేదు. కానీ ఎందుకంటే వాళ్ళకి ప్రభుత్వ రాజ్యాంగమే అట్లాంటి అవకాశాలు కల్పిస్తుంది. సో అట్లా యూపీఎస్సీ దానికి పెట్టిన ఎలిజిబిలిటీ కండిషన్స్. అంటే ఇప్పుడు ఈ అటెంప్ట్స్ అన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళు ఉంటారండి మధ్యలో? చాలా తక్కువ అండి. అంటే అన్నీ వాడుకోరు కొంతమంది. అంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ని బట్టి కూడా ఉంటుంది. వాళ్ళకున్న ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2-3 అటెంప్ట్స్ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ దాకా వెళ్ళారు, లేదు నేను రాయగలను, ఇంకొంచెం ఫోకస్ చేస్తే వస్తుంది అనే వాళ్ళకి ఆ ధైర్యం వస్తే ఇంకా కొన్ని అటెంప్ట్స్ చేయొచ్చు. కానీ ఏ గవర్నమెంట్, ఏ ప్రభుత్వం కూడా దీన్ని అందరూ ఎన్ని అటెంప్ట్స్ ఉండాలి అని అనుకోదు. ఎందుకంటే వాళ్ళ జీవితం కూడా చాలా ఇంపార్టెంట్ ఏజ్, వాళ్ళ ఏజ్ గ్రూప్. ఇప్పుడు మిగిలిన రంగాల్లో వాళ్ళు వెనుకబడిపోయే ఛాన్స్ ఉంది. సో అందుకని దీన్ని సీరియస్గా ఉండేవాళ్ళు ఉన్నారు, అట్లాగే మధ్యలో ఒక 2-3 అటెంప్ట్స్ అయ్యి నా వల్ల కాదని వదిలేసే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇదంతా దాన్ని బట్టి, వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి, వాళ్ళు రాసే పద్ధతి, దాన్ని ప్రాక్టీస్ చేసే ఓపిక చాలా ఉండాలి. ఇది ఒక టెస్ట్ మ్యాచ్ లాంటిది. టెస్ట్ మ్యాచ్లో మీరు అసలు మన ఓపికను టెస్ట్ చేసినట్టు, పేరే దానికి టెస్ట్. టెస్ట్ మ్యాచ్ పేరేంటంటే టెస్ట్. ఇట్ విల్ టెస్ట్ యువర్ క్యాలిబర్, యువర్ పేషెన్స్, మీ మెంటల్ కెపాసిటీ, మైండ్ బ్యాలెన్స్ ఉందా లేదా, ఎన్నో అంశాలు ఇందులో పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ టెస్ట్ మ్యాచ్ కిందకి మనం పరిగణించవచ్చు. అట్లా సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి సార్? సబ్జెక్ట్స్ ఇందాక చెప్పుకున్నట్లు జనరల్ స్టడీస్తో పాటు అంటే చరిత్ర, మన కల్చర్, మన సంస్కృతి, తర్వాత జియోగ్రఫీ, తర్వాత ఎకానమీ అంటే ఆర్థిక రంగం, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే అందులో దాంతోపాటు, తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ అని ఒకటి ఉంటుంది, అంటే అంతర్గత భద్రత, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంతర్జాతీయ సంబంధాలు, తర్వాత ప్రిలిమ్స్ లెవెల్లో 2 పేపర్లు ఉంటాయి. ఇప్పుడు చెప్పుకున్నవన్నీ మెయిన్స్లో, ప్రిలిమ్స్లో మటుకు 2 పేపర్లు ఉంటాయి. అందులో జనరల్ స్టడీస్ ప్లస్ సీసాట్ అని ఉంటుంది. సో సీసాట్ అంటే వాళ్ళ బేసిక్ మ్యాథ్స్, బేసిక్ ఇంగ్లీష్ టెస్ట్ చేస్తారు. 10th క్లాస్ లెవెల్ స్టాండర్డ్స్ ఉంటాయి. సో ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాస్తారు. మెయిన్స్ అంటే కంప్లీట్ రిటర్న్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ అంటే కేవలం ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సో ఇలా ఇందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు మెయిన్స్ రాస్తారు. వాళ్ళకి కానీ క్యాండిడేట్ ప్రిపేర్ అయినప్పుడే మెయిన్స్కి కూడా ప్రిపేర్ అయిపోతే ఈ అన్ని అంశాలని వాళ్ళు టచ్ చేసుకోవాలి. ఇవి కాక ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటి ఉంటుంది. ఆప్షనల్ సబ్జెక్ట్లో 2 పేపర్లు ఉంటాయి. సో పేపర్ 1 మార్నింగ్ పొద్దున అయితే మధ్యాహ్నం పేపర్ 2 అవుతుంది. సో అట్లా టోటల్గా 9 పేపర్లు వాళ్ళు రాయాల్సి వస్తుంది. 9 పేపర్లు అంటే ఒకటి ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్ పేపర్, అట్లాగే మన ఇండియన్ లాంగ్వేజ్ ఒకటి తీసుకోవాలి. వీటితో పాటు మిగిలిన పేపర్లన్నీ రాయాల్సి వస్తుంది. సో ఒక విద్యార్థి లేక అభ్యర్థిని తీసుకుంటే ఒక సగటున సో ఎంతో విస్తృతమైన సిలబస్ని కవర్ చేసినట్లు అవుతుంది. సో ఒక పర్సన్ చాలా ఈ ప్రిపరేషన్లో కూడా వాళ్ళు పర్సనల్గా చాలా మెచ్యూర్గా అవుతారు. ఒక అర్థం చేసుకునే కెపాసిటీలో వచ్చే ఏమంటారు అట్లాంటి పర్సనాలిటీ, వ్యక్తిత్వం డెవలప్ అవుతుంది వాళ్ళకి. సో వాళ్ళు రేపు పొద్దున్న సమాజానికి కొంచెం ప్లస్లోనే అవుతారు, కానీ వాళ్ళల్లో వేస్ట్ ఉండదు. సో మీరు అన్నట్లు ఇందాక దీనిలో రాకపోయినా గ్రూప్స్లో కూడా వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఒక మైండ్ అనేది, ఒక షార్ప్నెస్ అనేది పెరుగుతుంది, విస్తృతమైన అవగాహన పెరుగుతుంది. అసలు మన సమాజం అంటే ఏంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన దేశం అన్నిటి మీద ఏదో మిడిమిడి జ్ఞానం లేక పైపైన జ్ఞానం లేకుండా కొంత లోతైన జ్ఞానం అనేది వస్తుంది వాళ్ళకి. ఇంకోటి అవతల కల్చర్స్ని అర్థం చేసుకోవడం, మన దేశాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ సరిగ్గా అర్థం చేసుకోవడం వాళ్ళకి అలవడుతుంది. ఆ జ్ఞానం అనేది వస్తుంది. చాలా
దానివల్ల ప్లస్సే విన్ విన్ అని అనొచ్చు. అంటే దీనివల్ల ఒక అందుకని ఇన్ని సబ్జెక్ట్స్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ మెచ్యూరిటీ ఒకటి, ఇంకోటి మీరు అన్నట్లుగా చిన్న వయసులోనే వాళ్ళకి అది కావాలి. అంటే షార్ప్ క్లాస్లో 100 మంది ఉన్నా ఒకళ్ళు ఇద్దరికో ఆ క్వాలిటీస్ ఉండొచ్చు. ఆ చిన్నప్పటి నుంచి ఆ ప్రోత్సహిస్తే కనుక తల్లిదండ్రులు తొందరగా వాళ్ళకు ఒక 10వ క్లాస్ నుంచో లేక 12 ఇంటర్మీడియట్ నుంచి ఈ వార్తాపత్రికలు చదవడం అలవాటు చేస్తే సొసైటీ మీద ఎట్లాగైతే ఒక జర్నలిస్ట్కి ఎలాగైతే అన్ని రంగాల్లో ఒక సమాజం పైన అవగాహన వస్తుందో ఒక సివిల్ సర్వీసెస్ అభ్యర్థి కూడా చిన్నప్పటి నుంచే ఒక దాని వైపు ప్రయాణించే అవకాశం ఉంది. కానీ చాలామంది పేరెంట్స్కి తెలియదు. ఇప్పుడిప్పుడే వస్తున్నది, వాళ్ళ ఇందాక చెప్పినట్లు అవేర్నెస్ పెరుగుతోంది. గత ఒక 5-6 సంవత్సరాలుగా బాగా విస్తృతంగా వస్తుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ ఎప్పుడైతే తగ్గుతాయో వేరే జాబ్స్, ఎస్పెషల్లీ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ మీద డిపెండెన్సీ ఎక్కువ. మనకి సర్వీస్ సెక్టర్, అది కాక బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, హోటల్స్, టూరిజం ఇట్లాంటి వాటి మీద, అంటే అగ్రికల్చర్ కొంచెం మెయిన్ బ్యాక్ బోన్ అయితే ఈ సాఫ్ట్వేర్ సర్వీసెస్ రెండో బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. ఆ రెండు కనుక ఎప్పుడైతే డౌన్ అవుతాయో అందరి దృష్టి మళ్ళీ సివిల్ సర్వీసెస్ పైన పడుతుంది. బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ ఇవి ప్రిపేర్ అయిన వాళ్ళు అవి కూడా రాస్తుంటారు ప్రాక్టీస్కి. కొంతమందికి లక్కీగా రావచ్చు. అట్లా వాళ్ళు కొంతమంది ఎలా అనుకుంటారంటే ఆ జాబ్ చేస్తూ నేను మళ్ళీ సివిల్స్కి ట్రై చేస్తాను అని అట్లా కూడా షిఫ్ట్ అవుతుంది అవ్వచ్చు. వాళ్ళకి వెసులుబాటు, టైం కూడా పెరుగుతుంది. సో అట్లా దే విల్ బి డూయింగ్ సో. నా చిన్నప్పుడు నేను డిగ్రీ కంప్లీట్ ఉన్నప్పుడు ఆ ఏజ్లో 70s, లేట్ 70s, 80s, 80, 81 అప్పుడు బ్యాంకింగ్ అనేది ఒక పెద్ద గ్లామర్. అవునండి, ఎగ్జాక్ట్లీ. అవును, బ్యాంక్ జాబ్ కొట్టాలి, టార్గెట్, అది ఒక పెద్ద స్టేటస్ సింబల్. తర్వాత అది బ్యాంకింగ్ రంగం దానిలో కూడా ఇది అయిపోయింది, తగ్గిపోయినాయి, గ్లామర్ తగ్గిపోయింది, ప్రైవేటైజేషన్ ఎక్కువైపోయింది, ప్రైవేట్ డామినేషన్ ఎక్కువైంది, నోటిఫికేషన్స్ తగ్గిపోయినాయి. తర్వాత ఐటీ, మీరు అన్నట్టు ఐటీ బూమ్, క్రమంగా ఐటీ బూమ్ కూడా తగ్గిపోయింది. అవునండి. మళ్ళీ దాన్ని బట్టి ఇప్పుడు ఇంకో సెకండ్ థాట్ ఏంటంటే గ్రూప్స్, ఎగ్జాక్ట్లీ సివిల్స్. అవునండి, గ్రాడ్యువల్గా పెరుగుతున్నాయి నేను అనుకున్నాను. 100% మీరు కరెక్టే. అంతే, కంపల్సరీగా పేరెంట్స్ ఇదివరకులాగా ఒకప్పుడు మీరు అన్నట్లు మీ టైంలో కానీ అట్లీస్ట్ మా టైంలో తీసుకున్నా కానీ పేరెంట్స్కి అంత తెలిసేది కాదు. ఏదో ఒక జాబ్ సంపాదించుకుంటే చాలు అనేటట్లుగా మీరు అన్నట్లుగా ఏదో ముందు చిన్న ఒక జాబ్, క్లర్క్ జాబో లేకపోతే రైల్వేస్, బ్యాంకు చూసుకుంటే సరిపోయేది అనుకునేవాళ్ళు. ఇప్పటి జనరేషన్స్ ఉన్న పేరెంట్స్లో వాళ్ళకి ఆర్థికంగా కాస్త వాళ్ళు నిలదొక్కుంటున్నారు. ఏమంటారు, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోయి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేసి అప్పుడు వాళ్ళలో కాస్త పిల్లల మీద దృష్టి పెరిగి చదువు మీద ఫోకస్ పెట్టి వాళ్ళ కోసం ఎంత ఖర్చు పెట్టడానికి కానీ వెనకాడట్లా తల్లిదండ్రులు. సో ఈ పరిణామం దీని వైపు కూడా మొగ్గడానికి ఒక దారి తీస్తున్నారు. అట్లా కరెక్ట్. పిల్లలు అప్పట్లో అంటే 4-5 ఉండేవాళ్ళం. అవునండి, ఎవరు సెటిల్ చేయడం మాటలు కాదు. ఇప్పుడు ఒక్కళ్ళు లేదా ఇద్దరు ఉంటారు కనుక అంతే ఫోకస్డ్గా ఐఏఎస్ చేయాలి, డాక్టర్ చేయాలని ఒక టార్గెట్ అనేది పేరెంట్స్కి ఏర్పడింది. ఆ దిశగా పిల్లల్ని డ్రైవ్ చేస్తున్నారు. మా దగ్గర చాలా మంది తల్లిదండ్రులు వస్తుంటారు 10th నుంచి, ఇంటర్మీడియట్ నుంచే వీళ్ళకి. కొంతమంది అయితే 9th నుంచి 8th నుంచే వచ్చి చేయించాలని అడుగుతుంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, ముందు అసలు వాళ్ళలో సమాజం పైన ఒక అవగాహన ఉన్నదా? ఇంతసేపు టీవీలు చూస్తూ ఆడుకుంటూ వాళ్ళు అంత ఇంకొంచెం మెచ్యూరిటీ రావాలి. 10th తర్వాత ఇంటర్మీడియట్కి కొంతమందికి వచ్చేస్తుంది. డిగ్రీ దాకా రాని వాళ్ళు ఉన్నారు, పీజీ చేసిన రాని వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి వాళ్ళ యాప్టిట్యూడ్ అంటాం దాన్ని, వాళ్ళ యొక్క యాప్టిట్యూడ్ ఎలా ఉంది, దానివైపు మొగ్గు చూపుతుందా, వాళ్ళు కొంచెం వైడ్ రీడింగ్ చేయగలుగుతారా, కాస్త నవలలు, పుస్తకాలు, న్యూస్ పేపరు, అట్లీస్ట్ ఛానల్లో న్యూస్ చూస్తున్నారా తల్లిదండ్రులతో పాటు, ఇవి గమనించుకొని వాళ్ళని కాస్త ఎంకరేజ్ చేస్తే వాళ్ళ లైన్లో నెమ్మదిగా బ్యాక్గ్రౌండ్ అన్ని రంగాల్లో కొంచెం బ్యాక్గ్రౌండ్ ఏర్పడి అప్పుడు దే కెన్ గివ్ ఎ గుడ్ అటెంప్ట్. అప్పుడు మేము కోచింగ్ ఇచ్చినా మాకు కూడా తృప్తిగా ఉంటుంది. సో మేము చెప్పింది వేస్ట్ కావట్లేదు. అట్లా అది సార్, కేవలం ఫీజుల కోసం అని కాదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇంట్రెస్ట్. నాకు కూడా మంచి స్టూడెంట్స్ వస్తే చెప్పిన దానికి ఒక టాపర్స్ ఎవరైనా కొడితే మీకు పేరు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మా గురువు గారు ఆయన. ఎగ్జాక్ట్లీ. మీ సబ్జెక్ట్ ఏంటి సార్ దీనిలో? నేను ఇందులో ఆంథ్రోపాలజీ చెప్తాను. మానవ శాస్త్రం మనిషి యొక్క పుట్టుక నుంచి, పూర్వోత్తరాల నుంచి, అంటే మనిషి ఈ భూమి మీదకి ఎప్పుడు వచ్చాడు, ఎట్లా వచ్చాడు. కేవలం మనం రిలీజన్ ప్రకారం చూస్తే
ఎప్పుడో దేవుడు ఎట్లా సృష్టించాడని ఒక ఆలోచనే తప్ప శాస్త్రీయంగా వాళ్ళు అసలు మూలాల్లోకి వెళ్ళి వాళ్ళు శిలాజాలు అంటాం, ఫాసిల్స్, మనుషులే మన కళేబరాలు ఎక్కడ దొరికినాయి అట్లా చూసుకుంటే దాదాపు 4-5 మిలియన్ ఇయర్స్ నుంచి, అంటే 50 లక్షల సంవత్సరాల నుంచి మనుగడ ఉన్నది భూమి మీద. అంటే మనిషి అంటే ఎగ్జాక్ట్ మనిషి ఈ రూపంలో కాదు, అది కోతి నుంచి మానవ పరిణామం మధ్యలో ఎగ్జాక్ట్లీ డార్విన్ సిద్ధాంతం కొంచెం వరకు అప్లై అవుతుంది. ఆ మధ్యలో ఉన్న స్థితి నుంచి మనిషి మెల్లిగా మనిషి వైపు వచ్చాడు. ఆ పరిణామ క్రమం అంతా చెప్పుకుంటూ తర్వాత ఎట్లా ఆ పనిముట్లు ఎట్లా తయారు చేశాడు, దాన్ని ఏమంటామంటే మన రాతి పనిముట్లు, స్టోన్ టూల్స్, అక్కడి నుంచి మనకి సంస్కృతి అనేది ఎలా వచ్చింది, నాగరికత, మాటలు, లేక లాంగ్వేజ్, మనకే ఉంది లాంగ్వేజ్, ఈ లాంగ్వేజ్ మనకి ఎట్లా వచ్చింది, తర్వాత ఈ కుటుంబ వ్యవస్థ, తర్వాత పెళ్ళి, ఇంకా ఇట్లా చాలా అద్భుతంగా ఉంటుంది అసలు సబ్జెక్ట్. తర్వాత మన భారతదేశంలో ఉన్న ఆదిమ జాతి సమాజాలు, ప్రపంచంలో ఉన్న ఇట్లాంటి ట్రైబల్ పాపులేషన్స్, వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు, వీటి మీద ఉంటుంది ఆంథ్రోపాలజీ. చాలా అది కాక ఫిజికల్ అని, బయాలజికల్ అని, మనకు సంబంధించి శరీర ధర్మం, దానికి సంబంధించి కొన్ని అంశాలు. అంటే ఇప్పుడు ఆంథ్రోపాలజీని మానవ సంబంధాలు చెప్తారా, లేకపోతే ఎలా పుట్టారు మీ సబ్జెక్ట్ డీల్? అంటే మనిషి యొక్క ఎట్లా ఉంటుంది ప్రస్తుతం ఇప్పుడు ఉన్నామండి మనం రేసిజం అందరికీ ప్రపంచవ్యాప్తంగా ఉంది. భారతీయులు చాలా దానికి వివక్ష గురవుతున్నారు. అట్లా మన దేశంలోనే వర్ణ వ్యవస్థ ఉంది, వర్ణ వివక్ష ఉంది. ఇవన్నీ మనిషిలోని అపోహలు లేక అవన్నీ అశాస్త్రీయమైన అంశాలని మనం చెప్పడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆంథ్రోపాలజీ చదువుకుంటారో, మానవశాస్త్రం చదువుకున్న క్యాండిడేట్లకి, అభ్యర్థులకి ఇది శాస్త్రీయం కాదు, అసలు శాస్త్రీయం ఏంటంటే మనుషులంతా ఒకటే, 99.99% డిఎన్ఏ కామనే మనకి అని మనం తెలుసుకుంటాం. డిఎన్ఏ లెవెల్కి వెళ్తే అందరూ ఒకటే, ఆ కాస్తలోనే ఇంత వైవిధ్యం అని తెలుసుకుంటాం. సో ఈ కాస్త దానికి ఎందుకు మనం కొట్టుకుంటాం, మతం అని, కులం అని, భాష అని, రంగు అని, చర్మం రంగు అని, ఇట్లా చాలా ఆలోచింపజేస్తూ విజ్ఞానాన్ని ఇచ్చే టాపిక్, ఎక్స్ట్రాడినరీ సబ్జెక్ట్. అది ప్రభుత్వాలకి కూడా సలహాలు ఇచ్చే స్థితికి కూడా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ప్రభుత్వానికి కూడా ఉపయోగపడతాయి. ఇటీవల సెంటినలీస్ జాతికి వెళ్ళినప్పుడు ఒక ఆయన్ని కొట్టి చంపేశారు, ఒక అమెరికన్ని. వాళ్ళు ఎందుకు అట్లా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ ఆంథ్రోపాలజిస్టులకి మాత్రమే అర్థమవుతుంది, బయట వాళ్ళకి తెలియదు. అట్లా అంటే ఇప్పుడు అది కూడా దీనికి ఉపయోగపడుతుంది. మానవ ఇది వైఎస్ వెళ్ళేవాడికి అందరూ ఒకటే 100%. ఎందుకంటే ఇప్పుడు ఒక ప్రభుత్వ అధికారి, ఒక కలెక్టరు లేక నెక్స్ట్ లెవెల్ ఆఫీసర్ అందరినీ దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాలి. కేవలం కొద్ది మందికి ఏం మనం ఫేవర్ చేస్తే కాదు. ప్రజలందరికీ ఒక సహాయకుడిగా పనిచేయాలి, ఒక సేవకుడిగా పనిచేయాలంటే వాళ్ళకి అది ఒక బేసిక్ అవగాహన కావాలి. దీని మీద మనుషులంతా ఒకటే అంతే 100%. మనం చాలా మటుకు ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. మనకు అవసరమైతే వాటిని రిలాక్స్ కూడా చేసుకుంటున్నాం, దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. మరి ఎవరు కనిపెట్టారు సంస్కృతి అంటే అట్లా ఇంకా డీపర్కి వెళ్తే కొత్త మంచి విషయాలు మనం తెలుసుకోవచ్చు దీంట్లో. చివరిగా నేను అంటే ఈ మనోశాస్త్రం ఇది అన్నారు కనుక ఐఏఎస్ ఎంత టఫ్గా ఉంటుందంటే మీకు ఇది ఇంటర్వ్యూలో కూడా చాలా వరకు వెళ్ళి ఫెయిల్ అయిన ఉన్నారు. ఎగ్జాక్ట్లీ సార్, ఇంటర్వ్యూలో కూడా మెయిన్ అంటారు. లాస్ట్ ఇయర్ టాపర్ ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ తోటి వచ్చారు ఆయన, అనుదీప్ అని. ఆయన ఆప్షనల్ ఆంథ్రోపాలజీ. ఇది కాక నేను ఎస్సే కూడా చెప్తా ఉంటాను, వ్యాసం, జనరల్ ఎస్సే, కరెంట్ అఫైర్స్. అంటే కొన్ని సందర్భాలు ఈ ఆప్షనల్ 5 months ఉంటుంది. సో మిగిలిన టైంలో నేను ఈ ఆన్లైన్ క్లాసులు కానీ, ఎస్సే కానీ, జనరల్ ఎస్సే, గ్రూప్స్ కానీ, సివిల్స్ కానీ అన్నింటినీ తీసుకుంటూ ఉంటాను. కరెంట్ అఫైర్స్ ఇవి కూడా నా సబ్జెక్ట్స్ అండి. కానీ మేజర్ మటుకు ఆంథ్రోపాలజీ, మెయిన్ ఫోకస్ ఆంథ్రోపాలజీ. మధ్య నేను 1 week బ్యాక్ ఒక ఇంటర్వ్యూ పేపర్లో న్యూస్ కూడా వచ్చిన, టీవీలో న్యూస్ చదివాను. అది ఒక ముస్లిం కుర్రాడు, జస్ట్ 24 years అనుకుంటా, మన నార్త్ ఇండియన్. అవునండి, ముస్లిం. వాళ్ళ ఫాదర్ చాలా పూరు, ఐఏఎస్ వచ్చింది, టాపర్ వస్తుంది. ఇంటర్వ్యూకి వెళ్ళాడు. అవునండి. ఆ ఇంటర్వ్యూలో నువ్వు ఏ ముస్లిం, షియా ముస్లిమా, ఇంకొకటి ఏంటి తెగ సున్నీ ముస్లిం, సున్నీ ముస్లిమా అంటే ఒక క్షణం నుంచి నేను ఇండియన్ ముస్లిం అన్నాను. దట్ ఇస్ మీరు చెప్పిన సబ్జెక్ట్. ఎక్సలెంట్ సెలెక్టెడ్. అవునండి, అది అద్భుతమైన సబ్జెక్ట్. అవునండి, అద్భుతమైన సబ్జెక్టు. మన మూలాల్ని కూడా తెలుపుతుంది. మన మూలం ఏంటి, అసలు మనం దాంట్లో ఏమి మనం మార్పులు తెచ్చుకున్నాం, మార్పులు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ అందరూ తెలుసుకుంటాం. చాలా థ్యాంక్స్ సార్, చాలా విలువైన సమాచారాన్ని ఇచ్చారు. మరొక ఎపిసోడ్లో మిమ్మల్ని కలుస్తాం, మరిన్ని వివరాలు. థ్యాంక్ యూ, చాలా మంచిది.